అంతేగాని మీరు భోజనం మానేసి మీకు బిడ్డ ఉన్నాడు ఇప్పుడు. ఎక్కడ తినమంటారు సార్, ఎక్కడ తినమంటారు చెప్పండి? నా బిడ్డల్ని దూరం, నా బాధ అంతా నా బిడ్డల్ని దూరం చేసింది ప్రపంచము. నిజము మీరు మీరు నమ్మండి నమ్మకపోండి, అట్ ద లాస్ట్ నాకు మిగిలింది ఒక్కొక్క బిడ్డ, ఒక మగ బిడ్డ. అది కూడా రేపు సుభాష్ నాకు ఇచ్చేయంటే ఇచ్చేయాల్సిందే. నేను చివరికి నేను ఒంటరిగా మిగిలిపోయాను. లేదండి, ఇప్పుడు మీకు 2 ఆడపిల్లలు ఉన్నారండి, ఒక బాబు ఉన్నాడు, 3 పిల్లల తల్లి మీరు. లేదు లేదు, నాకు వద్దు నాయన. మీరు చేసిన మీరు ఈ సంత చేసిన పంచాయతీకి, సంత మీన్స్ ఈ మీడియా వాళ్ళు కొంతమంది చేసిన పంచాయతీకి నేను నా బిడ్డల్ని ఎట్టి పరిస్థితిలో చూడలేను. వాళ్ళు ఎక్కడున్నా సరే సంతోషంగా ఉంటే చాలు. అంటే ఆడపిల్లలు ఇద్దరిని మదన్ మోహన్ ఇచ్చేసే ఆలోచనలో ఉన్నారా? నేను అసలు ఇచ్చేయాలి, ఏమన్నా తీసేసుకోవాలి ఆయనే. నేను చూడను, నేను నా బిడ్డలకి నా మొహం చూపించను నేను. కానీ ఎలా అండి, మీరు ఒక తల్లి అండి, 9 నెలలు మోసారు. మొన్న మీరు ప్రెస్ మీట్ లో చూడలేను. నాకు ఆ తల్లిని మీరు ఎన్ని మరకలు వేశారు మీరు మీన్స్ అంత కొంతమంది. మీరు మన ప్రెస్ మీట్ లో అన్న మాట ఒకటి నిజంగా అందరినీ గుండెల్ని కదిలిచ్చిందండి. ఇంత పెద్ద పొట్టతో కవల పిల్లలిద్దరిని మోసానండి, నా స్కార్స్ మరకలు ఇప్పటి వరకు ఇక్కడ దాకా ఉంటాయి నాకని మీరు ఆ రోజు చెప్తూ ఉంటే నమ్మరండి. అసలు ఒక తల్లి ఒక్క బిడ్డను మోయడమే చాలా కష్టం. పొట్ట 5 కేజీలు అంటేనే నాకు 10 కేజీలు పొట్ట తయారైంది. నేను మోసి పిల్లల్ని నేను మీరు ఎవడన్నా కన్నారా? సిగ్గులేదు అసలు అలా మాట్లాడడానికి. వీడు మాట్లాడతాడు మళ్ళీ, నేను వచ్చాను ఇంటికి వచ్చేసాను అని. 5 నెలల వరకు కలవకూడదని డాక్టరే చెప్తుంది. అట్లాంటి 3 నెలల కడుపుతో నేను వాడితో కలిసానంటే ఎంత సిగ్గు చేయడం, ఎంత అవమానం ఒక మగ జాతికి. ఆ విషయంలో ఒక మగవాడిగా నేను కూడా బాధపడుతున్నాను. అట్లా భార్యతో కలిసిన విషయాన్ని ఏ భర్త ఏ మగాడు బయటికి చెప్పండి. ఎప్పుడో విడిపోయాడు వాడు, నాకు భర్త ఎట్లా అవుతాడు? నేను అతని నా భార్య అంటున్నాడు. ఏంటి నా ఆయన భార్య, నేను ఇంకొకరి భార్యని ఎప్పుడో నేను చెప్పేశాను, ఎప్పుడో అయిపోయింది. అంటే ఆయన నిన్న మాతో కూడా మాట్లాడాడండి. ఆయన అంటున్నది ఏంటంటే, నేను నెల క్రితం నాతో మ్యూచువల్ డైవోర్స్కి సంతకం పెట్టించింది ఆవిడ, పెట్టించే టైంలో 3 కోట్లు ఇస్తానంది. ఆ తర్వాత అది 2016 డేట్తో వేస్తున్నాం అని చెప్పారు, దాన్ని కూడా నేను ఒప్పుకున్నానంటూ ఉన్నాడు. యాక్చువల్లీ 2016 డాక్యుమెంట్ కాదు అది. అది మాత్రం సార్, మీరు అతను చెప్పింది నమ్మాలనుకుంటే నమ్మండి. హీఈస్ నాట్ ఏ చైల్డ్, హీఈస్ నాట్ అన్ఎడ్యుకేటెడ్, హీఈస్ రిటర్న్ ఫ్రమ్ USA. 2 times ఇండియన్ గవర్నమెంట్ మోసం చేసి పోయొచ్చినోడు. కాబట్టి అంత చిన్న పిల్లోడు ఏం కాదు. ఈ రోజు ఇంత సాధిస్తా ఉన్నాడు ఒక ఆడదాన్ని, ఏమవ్వదు నాకు వచ్చి నష్టం ఏమీ లేదు. నా ఉద్యోగం పోయినా సరే నేను అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసి నా బిడ్డని బ్రతికిస్తాను. నా బిడ్డల్ని కాదు, నా బిడ్డని. నాకు ఒకడే బిడ్డ ఇప్పుడు నేను చూసుకునేది. నా 2 బిడ్డల్ని చూసుకోలేను నేను, వాళ్ళకి నా మొహం చూపించలేను. వాళ్ళ మెయింటెనెన్స్ కింద గవర్నమెంట్ జీతం ఎంతో గవర్నమెంట్ ముందు పెడతాను, ఆయన జీతం ఎంతో పెడతాడు, ఆయనే చూసుకోవాలి. ఆయన పిల్లలకి మంచి తండ్రి, వెరీ గుడ్. నేనే చెడ్డ తల్లిని, అదే కదా అతను ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు. మేడం ఈ టైంలో సరే మదన్ మోహన్ మిమ్మల్ని మోసం చేశాడు అనుకుందాం, మదన్ మోహన్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, సరే మిమ్మల్ని సాధిస్తూ ఉన్నాడు. ఈ టైంలో మీకు తాళి కట్టి మీతో బిడ్డను కన్నా మీ భర్త సుభాష్ రెడ్డి ఎందుకు దూరంగా ఉంటూ ఉన్నాడు? ఈ టైంలో కష్టకాలంలో ఉన్నారు, మీరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మీరు నేను కష్టకాలంలో ఉంది అతని వల్ల ఏం కాదు. అతన్ని నేను కష్టంగా ఉంది నాకు అని అన్నప్పుడు నేను కోర్టుకు పోతాను. నేను కష్టపడుతుంది ఈయన గురించి, అతని గురించి ఏం కాదు. కాదు మేడం, సుభాష్ రెడ్డి ప్లేస్ లో నేనుండుంటే, మీకు పచ్చిగా చెప్తున్నానండి, సుభాష్ రెడ్డి ప్లేస్ లో నేనుండుంటే ఈ రోజు నేను మీ పక్క నుండి మిమ్మల్ని ఓదారుస్తాను, మీకు అండగా నిలుస్తాను, మీకు లీగల్ గా లాయర్ కాబట్టి మీకు సపోర్ట్ చేస్తుంటాను. ఎవరైతే సొసైటీ మీ మీద దాడి చేస్తోందో ఆ సొసైటీతో నేను ఫైట్